అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర విషాదం. తిరుమల గుడిలో 6 కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వారం దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలోని తరలివచ్చారు. క్యూ లైన్లోకి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. మృతులను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో 4 మహిళలు ఉన్నారు. వారు విశాఖపట్నం నుంచి రజని, శాంతయ్, అలాగే రాజేశ్వరి, మల్లిక తమిళనాడు నుంచి వచ్చారు. నాయుడు బాబు ఆయన నర్సీపట్నం నుంచి వచ్చారు. వీరు 6 అయితే తొక్కిసలాట ఘటనలో మరణించారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు పవన్ కళ్యాణ్. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.